హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవా నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఇంకొక 2 డేస్లో కాకతీయ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో కొందరు వ్యక్తులు నన్ను అడిగారు, అన్న ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ ఉంటే పెట్టండి అన్న యూట్యూబ్ ఛానల్లో అని. అందుకే థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ని ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, పీజీ హిస్టరీ డిపార్ట్మెంట్లోని థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఫస్ట్ పేపర్ ఫోల్క్ అండ్ ట్రైబల్ కల్చర్ ఆఫ్ తెలంగాణ గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద స్టడీ ఆఫ్ ఫోల్క్ అండ్ ట్రైబల్స్ ఇన్ తెలంగాణ. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మోడర్న్ అప్రోచెస్ ఆఫ్ స్టడీ ఆఫ్ ట్రైబల్ కల్చర్స్ ఇన్ తెలంగాణ. ట్రైబల్ కల్చర్స్ని ఎన్ని విధాలుగా, ఎన్ని మోడర్న్ అప్రోచెస్ నుంచి మనము తెలుసుకోగలము అనే క్వశ్చన్ గురించి అడిగిండు. సెకండ్ క్వశ్చన్ ఏ వచ్చేసి ఫోల్క్ కట్స్ గురించి అడిగిండు ఫ్రెండ్స్. సెకండ్ బి వచ్చేసి ఫోల్క్ ఫెస్టివల్స్ ఇన్ తెలంగాణ, ఫోక్ ఫెస్టివల్స్ గురించి ఒక ఎస్సే రాయమని అడిగారు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిపెండెంట్ క్యాస్ట్ ఇన్ తెలంగాణ. ఒక్కొక్క క్యాస్ట్ కింద చాలా కులాలు, చాలా డిపెండెంట్ క్యాస్ట్లు ఉన్నాయి, వాటి గురించి మనకు అడిగిండు ఇందులో. ఓకే, థర్డ్ క్వశ్చన్లో బి వచ్చేసి నోట్ ఆన్ ఫోల్క్ లెజెండ్స్. మన ట్రైబల్స్లో, ఫోల్క్లో అంటే కల్చర్లో ఉండే లెజెండ్స్, హీరోల గురించి మనకు ఈ క్వశ్చన్ అడగడం అయితే జరిగింది. ఫోర్త్ క్వశ్చన్ ఎస్సే ఆన్ గోండ్స్. తెలంగాణలో ఉండే గోండు కమ్యూనిటీ గురించి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఫోర్త్ బి వచ్చేసి కోయాల గురించి అడిగిండు. కోయాస్ గురించి ఫోర్త్ బిలో ఉంది, గోండ్స్ గురించి ఫోర్త్ ఏలో ఉంది. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి నోట్ ఆన్ ట్రైబల్ అగ్రికల్చర్. ట్రైబ్స్ యొక్క అగ్రికల్చర్ ఏ విధంగా ఉంటుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు ఒక నోట్ రాయమని అడిగారు ఫ్రెండ్స్. అండ్ ఫిఫ్త్ బి వచ్చేసి ఎస్ఏ అండ్ ట్రైబల్ మెడికల్ ప్రాక్టీసెస్. వాళ్ళకి ఎలాంటి మెడికల్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి వాటి గురించి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మన ఫోల్క్ అండ్ ట్రైబల్ కల్చర్ ఆఫ్ తెలంగాణ యొక్క క్వశ్చన్ పేపర్. ఇప్పుడు మనం సెకండ్ పేపర్ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ మోడర్న్ తెలంగాణ ఈ పేపర్ గురించి చూద్దాం. ఇందులో ఉన్న క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ నోట్ ఆన్ రజాకార్ యాక్టివిటీస్ ఇన్ హైదరాబాద్ స్టేట్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి పోలీస్ యాక్షన్ ఇన్ హైదరాబాద్ స్టేట్. పోలీస్ యాక్షన్ ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, దానివల్ల హైదరాబాద్ స్టేట్ ఏ విధంగా రిలీఫ్ అయ్యింది, వాటి గురించి ఒక క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బూర్గుల రామకృష్ణారావు. బూర్గుల రామకృష్ణారావు మనకు ఫస్ట్ సీఎం, అతని గురించి క్వశ్చన్ అడిగిండు. బూర్గుల రామకృష్ణారావుతో అతని గురించి కాకుండా అతని క్యాబినెట్ గురించి కూడా పర్టికులర్గా రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ముల్కీ మూమెంట్ ఇన్ హైదరాబాద్ స్టేట్. ముల్కీ మూమెంట్స్ గురించి అడిగారు మనకు. ముల్కీలో 4 ముల్కీల గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఈజీగా. తర్వాత ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్. ఫజల్ అలీ కమిషన్ ఎప్పుడు అపాయింట్ అయ్యింది, ఎందుకు అపాయింట్ అయింది, ఆ రిపోర్ట్ ఏమి ఇచ్చింది మనకు, స్టేట్ రీఆర్గనైజేషన్ తర్వాత ఎందుకు ఏర్పడ్డది, వీటి గురించి ఈ క్వశ్చన్లో మనకు రాయొచ్చు. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్, ఆంధ్రప్రదేశ్ మనకు ఏ విధంగా ఏర్పడ్డది, పొట్టి శ్రీరాములు యొక్క కష్టం ఏం పడ్డాడు, అతని నిరాహార దీక్ష ఇలా జరిగింది, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఏర్పడ్డది, ఆంధ్రప్రదేశ్ అవతరణ గురించి మొత్తం మనం ఈ క్వశ్చన్లో రాయొచ్చు. తర్వాత జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్. జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ మనకు ఆంధ్ర తెలంగాణ స్టేట్ కలిసేటప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం అని తెలుగులో అంటారు. ఈ పెద్ద మనుషులందరూ ఢిల్లీలోని హైదరాబాద్ దర్బార్లో చేసుకున్న ఒప్పందమే ఈ జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఎంప్లాయీస్ అండ్ స్టూడెంట్స్ ఇన్ 69 తెలంగాణ మూవ్మెంట్. 1969లో జై తెలంగాణ మూవ్మెంట్ మీద క్వశ్చన్ అడగడం జరిగింది, ఇది ఈజీ. తర్వాత రైట్ ఎ నోట్ ఆన్ తెలంగాణ ఐక్య వేదిక. తెలంగాణ ఐక్య వేదిక గురించి పర్టికులర్ క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి, టీఆర్ఎస్ పార్టీ గురించి, కేసీఆర్ గురించి, యాక్టివిటీస్ గురించి మనకు ఈ క్వశ్చన్ మీద ఆన్సర్ రాయొచ్చు ఈజీగా. చెప్పాలంటే ఈ క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా ఉంది. హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ మోడర్న్ తెలంగాణ. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్కియాలజీ, థర్డ్ పేపర్ ఆఫ్ థర్డ్ సెమిస్టర్ కు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్కియాలజీ క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ స్కోప్ ఆఫ్ ఆర్కియాలజీ. ఫస్ట్ లెసన్లో ఎప్పుడు కూడా స్కోప్ నుంచి లేదా నేచర్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ దిగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ క్వశ్చన్లో బి వచ్చేసి రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్కియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ. రిలేషన్షిప్ విత్ అదర్ సబ్జెక్ట్ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డేటింగ్ మెథడ్ ఇన్ ఆర్కియాలజీ. స్టడీ ఆఫ్ ఆర్కియాలజీలో
లాట్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. అందులో డేటమ్ మెథడ్స్, కార్బన్ డేటింగ్ మెథడ్స్, C14 మెథడ్స్, ఇలా చాలా మెథడ్స్ ఉంటాయి. అందులో మనకు డేటింగ్ మెథడ్స్ గురించి అడిగిండు. అండ్ సెకండ్ బి వచ్చేసి రిలేటివ్ డేటింగ్ మెథడ్స్ ఇన్ ఆర్కియాలజీ. ఇక్కడ మనకు డేటింగ్ మెథడ్స్లో 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. అబ్సల్యూట్ మెథడ్స్ ఒకటి ఉంటుంది, రిలేటివ్ ఉంటాయి. అందులో పైన జస్ట్ డేటింగ్ మెథడ్స్ అడిగిండు, కింద రిలేటివ్ డేటింగ్ మెథడ్స్ గురించి అడిగిండు మనకు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి నోట్ ఆన్ సైట్ ఫార్మేషన్ ప్రాసెస్. మనం ఒక సైట్ స్టడీ చేయడానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా స్టడీ చేస్తాము, దాని అక్కడ జరిగే ప్రాసెస్ ఏంది, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని క్వశ్చన్ అడిగాడు. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ ఇంటర్ప్రెసివ్ టెక్నిక్స్. అక్కడ యూజ్ చేసే టెక్నిక్స్ గురించి మనకు ఒక సైట్కి వెళ్ళినప్పుడు లేదా ఆ సైట్ నుంచి తీసుకొచ్చిన ఆధారాలు స్టడీ చేసేటప్పుడు యూజ్ చేసే టెక్నిక్స్ గురించి మనకు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కల్చరల్ ప్రాపర్టీస్. మనం సైట్ నుంచి ఎక్స్కవేట్ చేసిన రికవరీ చేసిన మెటల్స్, టూల్స్, ఇంకా ఏమన్నా వస్తువులు ఉంటే వాటిని ఏ విధంగా మీరు కన్జర్వ్ చేస్తారు, ఏ విధంగా స్టోర్ చేసి పెడతారు, వాటి గురించి మనకు అడగడం జరిగింది. అండ్ వాటి యొక్క ప్రిన్సిపల్స్, వాటి గురించి అడగడం జరిగింది. అండ్ ఫోర్త్ బి వచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ మాన్యుమెంట్స్. అంటే మనం కట్టడాలు ఉంటాయి, ఆ కట్టడాల్ని ఏ విధంగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సేవ్ చేసి పెడుతుంది, అసలు వాటిని ఏ విధంగా కాపాడుతుంది అనే దాని మీద క్వశ్చన్ అడగడం జరిగింది. ఫిఫ్త్ వచ్చేసి రైట్ ఎ నోట్ ఆన్ ఎక్స్కవేటెడ్ సైట్స్ హస్తినాపుర అండ్ పాటలిపుత్ర. హిస్టారికల్ సైట్స్ గురించి పర్టికులర్గా ఒక 2 సైట్స్ గురించి ఇక్కడ అడగడం జరిగింది. బట్ చాలా సైట్స్ ఉంటాయి, ఒక 10 ఇంపార్టెంట్ సైట్స్ గురించి మీరు నేర్చుకోండి. లైక్ హరప్ప, లోథల్, మోహంజోదారో, కాళీబంగన్, రాఖీగరి, ఇలా చాలా సైట్స్ ఉన్నాయి కదా. ఇండస్ వ్యాలీ సైట్స్, మన తెలంగాణ సైట్స్, ఇలా ఆర్కియలాజికల్ సైట్స్ రీసెంట్ ఎక్స్కవేట్ అయినాయి, మళ్ళీ చాలా ఇంపార్టెంట్ అయిన వాటి గురించి మీరు చూసుకోండి. ఒక పర్టికులర్ ఒక 2-3 వాటి గురించి మాత్రమే ఇక్కడ అడుగుతున్నారు. అండ్ ఫిఫ్త్ బి వచ్చేసి ద పబ్లిక్ థ్రెట్స్ టు ఆర్కియలాజికల్ సైట్స్. అంటే ఆర్కియలాజికల్ సైట్స్కి పబ్లిక్ వల్ల ఎలాంటి థ్రెట్స్ ఉన్నాయి, వాటిని కాపాడడానికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, ASI, ఆ క్వశ్చన్ గురించి మనకి ఇక్కడ అడగడం జరిగింది. అండ్ ఫోర్త్ పేపర్ వచ్చేసి ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ మెడివల్ ఇండియా 1206 to 1707. మనకు ఢిల్లీ సుల్తానేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఔరంగజేబ్ చనిపోయేంత వరకు మధ్యలో జరిగిన పీరియడ్ మీద మనకు ఎకనామిక్ హిస్టరీ గురించి క్వశ్చన్ పేపర్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ గురించి రాస్తే సరిపోతుంది. అండ్ ఫస్ట్ బి వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ డ్యూరింగ్ ద సుల్తానేట్ పీరియడ్. సుల్తానేట్ పీరియడ్లో అగ్రికల్చర్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగిండు. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కాటేజ్ ఇండస్ట్రీస్ ఇన్ ఢిల్లీ సుల్తానేట్. ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్లో మనకు చాలా టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్వెన్షన్లో జరిగినాయి అండ్ డెవలప్మెంట్ కూడా చాలా అయినాయి. అందులో పర్టికులర్గా మనకు కాటేజ్ ఇండస్ట్రీ గురించి ఇక్కడ అడిగిండు. అండ్ సెకండ్ బి వచ్చేసి ఫెమైన్స్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్. ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్లో మనకు ఫెమైన్స్ ఏమేమి వచ్చినాయి, లైక్ మనకు అలావుద్దీన్ ఖిల్జీ పీరియడ్లో వచ్చినాయి, బాబర్ పీరియడ్లో వచ్చినాయి, ఔరంగజేబ్ పీరియడ్లో కూడా వచ్చింది. అలా మెడివల్ పీరియడ్లో మనకు చాలా ఫెమైన్స్ రావడం జరిగింది, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటూ అడిగారు ఇక్కడ. అండ్ థర్డ్ ఏ వచ్చేసి ఇరిగేషనల్ మెథడ్స్ ఇన్ మెడివల్ ఇండియా. ఫిరోజ్ షా తుగ్లక్ పీరియడ్లో మనకు అగ్రికల్చర్ చాలా అంటే చాలా డెవలప్ అయింది. అతను కెనాల్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అలాంటివి కట్టించాడు. మనకు ఆ మెథడ్స్ గురించి రాయమని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. అండ్ థర్డ్ బి వచ్చేసి విలేజ్ ఎకనామీ డ్యూరింగ్ ద మెడివల్ ఇండియా. మెడివల్ పీరియడ్లో విలేజ్ ఎకనామీ ఎలాగ ఉంది, సెల్ఫ్ సఫిషియెంట్ ఎకనామీ గురించి రాయమని మనకు క్వశ్చన్ అడిగారు. అండ్ ఫోర్త్ ఏ వచ్చేసి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ మన్సబ్దారీ సిస్టమ్. మన్సబ్దారీ సిస్టమ్ గురించి అడిగిండు. ఇది చాలా ఈజీ క్వశ్చన్, అందరు రాయండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ట్రేడింగ్ కమ్యూనిటీస్ అండ్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. మనకు ఆ పీరియడ్లో ట్రేడింగ్ ఎలా ఉంది, ట్రేడ్ అండ్ కామర్స్ ఎలా ఉంది, పర్టికులర్గా బంజారా వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ మనకు ట్రేడింగ్లో, ఇలాంటి క్వశ్చన్ అడగచ్చు. మనకు అడిగారు కూడా, ఇప్పుడు ఈసారి కూడా రావడానికి కొంచెం ఎక్కువ స్కోప్ ఉన్న క్వశ్చన్ ఇది. రైట్ ఎన్ ఎస్సే ఆన్ ఇంపార్టెన్స్ టు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇన్ మెడివల్ ఇండియా. మీరు పైన ట్రేడింగ్ గురించి చదువుకున్నప్పుడే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ గురించి కూడా అందులో మెన్షన్ అవుతుంది.
అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి పీషన్స్ మూమెంట్స్ ఇన్ మెడివల్ ఇండియా. రైతుల ఉద్యమాలు అప్పుడు మెడివల్ పీరియడ్లో ఏ విధంగా జరిగాయి. రైతులకు డెవలప్మెంట్ జరిగింది అనుకున్నాం, డెవలప్మెంట్ కాకుండా మూమెంట్స్ కూడా జరిగాయంటే మనకి ఇక్కడ వాటి మీద క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, ఇది ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ మెడివల్ ఇండియా యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. ఫిఫ్త్ పేపర్ వచ్చేసి ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా 1757 to 1946 వరకు. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విలేజ్ కమ్యూనిటీ ప్రయర్ టు ద బ్రిటిష్ రూల్. మన విలేజ్లో ఎకనామీ ఏ విధంగా ఉన్నది, సెల్ఫ్ సఫిషియంట్ ఎకనామీలోనే విలేజ్ కమ్యూనిటీస్ గురించి మనకు పర్టికులర్గా ఏ కమ్యూనిటీ ఏమేం చేసేది, ఏ వృత్తులు చేసేది అనే దాని గురించి క్వశ్చన్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్లో బి వచ్చేసి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ బెంగాల్. బ్రిటిష్ పీరియడ్లో మనకు బెంగాల్, ఢాకా అనేటి చాలా కమర్షియల్ సిటీస్ ఇవి. ఆ పీరియడ్లో ఎకనామిక్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది పర్టికులర్గా బెంగాల్లో అనే గురించి మన క్వశ్చన్ అడిగింది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి పర్మనెంట్ సెటిల్మెంట్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ సిటీ. మనకు జమీందారీ సిస్టమ్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. పర్మనెంట్ సెటిల్మెంట్ అన్న జమీందారీ సిస్టమ్ అన్న ఒకటి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎవల్యూషన్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ పీరియడ్లో మనకు ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా డెవలప్మెంట్ అయింది, రైల్వేస్, రోడ్వేస్, బస్సులు, ఇలా ట్రావెలింగ్ మనకు ఏ విధంగా జరిగింది, ఏ విధంగా డెవలప్ అయింది, దాని మీద క్వశ్చన్ అడిగారు. తర్వాత క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ద బ్రిటిష్ పాలసీస్ అగైనెస్ట్ ద ఇండియన్ ఎకానమీ. మనకు బ్రిటిష్ పాలసీస్ ఏమేమి అగైనెస్ట్గా ఉన్నాయి, ఇండియన్ ఎకానమీకి, అంటే ఇండియన్ ఎకానమీకి దెబ్బతీసే విధంగా ఏమేమి ఉన్నాయి పాలసీస్, అలాంటి పాలసీస్ గురించి రాయమని జరగడం జరిగింది. ఇప్పుడు పర్మనెంట్ సెటిల్మెంట్ ఉన్నది, మనకు జమీందారీ సిస్టమ్ ఉంది, అది రైతులకు అగైనెస్ట్ ఉన్నది. ఓకే, అది రైతుల ఉద్యమాలకు ఇట్లా చాలా జరిగినాయి వాటి నుంచి. ఈ ఫెమైన్ రిలీఫ్ మెజర్స్. బ్రిటిష్ పీరియడ్లో ఫెమైన్స్ వచ్చినాయి, దానికి రిలీఫ్ చేయడానికి ఫెమైన్ కమిషన్స్ని అపాయింట్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. ఆ కమిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఫారెన్ ట్రేడ్ గురించి అడిగారు. ఫారెన్ ట్రేడ్ గురించి, ఫ్రీ ట్రేడ్ గురించి మనకు రాయొచ్చు ఈజీగా. తర్వాత బ్రేక్ డౌన్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. బ్రిటిష్ పీరియడ్లో మనకు జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఏ విధంగా చీలిపోయింది, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి పర్టికులర్గా ఓన్ ఫ్యామిలీస్ ఎట్లా డివైడ్ అయినాయి, వాటి గురించి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ పీరియడ్లో ఇండస్ట్రీస్ ఏ విధంగా డెవలప్మెంట్ చెందాయి, కాటేజ్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ట్రేడ్ ఇండస్ట్రీస్, సిల్క్, ఇలా చాలా ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఆ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ గురించి మనకు అడగడం జరిగింది. తర్వాత లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైజ్ ఆఫ్ ఇండియన్ క్యాపిటలిస్ట్ క్యాస్ట్. మన ఇండియాలో క్యాపిటలిస్ట్ క్యాస్ట్ ఎక్కడికి వెళ్ళి వచ్చారు, మన దగ్గర ఉన్న అమౌంట్ని డ్రైన్ ఆఫ్ వెల్త్ రూపంలో బ్రిటిష్ వాళ్ళు మొత్తం తీసుకెళ్ళాక అక్కడ క్యాపిటలిస్టులు ఏర్పడ్డారు, వ్యాపార పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ ఏర్పడ్డారు. అక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత అక్కడే కాకుండా ఇండియాలో కూడా పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేశారు. వీళ్ళే క్యాపిటలిస్టులని మనం అంటాం. వీళ్ళ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. ఓకే, ఇది ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా పేపరు. ఇంకా కొన్ని అదర్ పేపర్స్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను. ఇది థర్డ్ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్స్. హిస్టరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ మెడివల్ ఇండియా 1500 to 1857. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్కియాలజీ కూడా ఇంకొక పేపర్ ఉంది, ఇది కూడా చూడండి. ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ మెడివల్ ఇండియా 1206 to 1707.